ఏటమ్మా రమ్య ఇటువైపు వచ్చావు? మీ పెరట్లో కరివేపాకు తెంపేద్దామని. తెంపాలంటే నీకు అందాలి కదా. ఎవరు చూడలేదు కదా. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏంటి వచ్చేవాడిని ఫోన్ చేసి చెప్పాలి కదా. జర్నీ మొత్తం ఇంగ్లీష్ సాంగ్స్ విన్నాను, దట్స్ వై ఛార్జింగ్ లేదు. ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి, ఉమ్మేసేలా కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు వచ్చింది సిటీ నుంచి, ఫారెన్ నుంచి కాదు. ప్లాన్ ఏంటి మరి? పద అలా ఊరు చూడడానికి వెళ్దాం. వస్తే కుక్కలుంటాయేమోనే. ఆ కుక్కలకి లీడర్ మనతోనే వస్తాడే. ఏంటది, పెంపుడు కుక్క? కాదు, ప్రేమ కుక్క. ఉసే జాంకాయలు కొట్టేద్దామా? ఓకే. రమ్య ఆకాయ తెంపు. ఎరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే నీకొకటి నాకు రెండు. నువ్వు రెండే తెంపావే. తీయు. ఏదో తేడాగా ఉందేంటి? పట్నం వెళ్ళినా నీకు పాడుబుద్ధి పోలేదే. నువ్వు 4 తెంపుంటే నేను ఇలా చేసేదాన్ని కాదు కదా. ఒక పండు తెంపడానికి ట్రై చేసా కానీ అందలేదు. అయితే తప్పు నీదే కదా. ఎక్కడి నుంచి వస్తున్నావు చెల్లి? కాలనీకి వెళ్ళి జాంకాయలు కొట్టుకొచ్చాం. నువ్వు ఆ కాలనీ వైపు వెళ్ళకు. ఎందుకు? వాళ్ళు మనోళ్ళు కాదు, ఆ జాంకాయలు తినకు. నువ్వు వేసుకుని చెప్పులు చేసింది మనోళ్ళు కాదు. అవునా? నువ్వు వేసుకుని బట్టలు వేసింది కూడా మనోళ్ళు కాదు. అవునా? అమ్మో, బట్టలు లేకపోతే తక్కువ పలుపొడిలా కనిపిస్తాను. కులం గొప్పది కాదు, గుణం గొప్పది. రాకెట్ వేద్దామా? మన దగ్గర పేపర్ లేదు కదా. పేపర్ ఎందుకే? భలే ఉంది. ఏంటి ముసలోడా, ముసలమ్మలకి సైట్ కొడుతున్నావా? లేదు, మీకే కొడుతున్నా. ఏ, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. అలానే. నాకు మంచి కన్నపిల్ల దొరికింది, నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను చేసుకుంటే నాకేమి ఇస్తావు? నీకేమిటి ఇష్టం? నాకు చందమామ ఇష్టం. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. ప్రాంక్ చేశాను, భయపడ్డావా? ముందే చెప్పాలి కదా, కూరలు అనవసరంగా గన్నేరు పప్పు వేసిన. మీరు నన్ను మోసం చేశారు కదా, మీరు నన్ను ఏడిపించారు, దేవుడు మిమ్మల్ని ఏడిపిస్తాడు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. అమలు, నీకు 3 రోజుల్లో పెళ్లి చూపులు. నాన్న, నేను ఇంకా డిగ్రీ కంప్లీట్ చేయలేదు, నాకు పెళ్లి చూపులు ఏంటి? పెళ్లికైతే డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, కానీ ప్రేమ పడ్డానికి అవసరం లేదు కదా. నేను ఎవరిని ప్రేమించడం లేదు నాన్న. మరి ఆ కాలనీ అబ్బాయి నీ వెంట ఎందుకు తిరుగుతున్నాడు? అది నన్ను అడుగుతారేంటమ్మా? ఆ విషయం మాకెందుకు చెప్పలేదు? చెప్తే వాడిని నరికి పారేస్తా కదా. అందుకే చెప్పలేదు నాన్న. చిన్న చిన్న వాటికి మీరెందుకు సీరియస్ అవుతారు? నన్ను ప్రశ్నిస్తుందండి ఇది. ఈ గొంతు లేతకున్నప్పుడే ఆపేస్తా, కుదిరితే నా గొంతు ఆపేస్తుంది. అమ్మాయికి ఏదో సంబంధం ఉందన్నావుగా, రేపే తీసుకురా. ఇదంతా కళ అని ఆ పేస్ట్ చేసింది మనోళ్ళు కాదురా. అవునా? అమ్మా, అన్నమొట్టించు. ఒరే అన్నయ్య, ఒకసారి నోటి వాసన చూసుకో. ఏంటండి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా కరెంట్ లేదా మీ ఇంట్లో? మా ఇల్లే మీ కాలనీలో లేదు కరెంట్ తీసేయడానికి. ఎందుకండి మేమంటే మీకు అంత చులకనా? ఇంకెప్పుడు నా ముఖం మీకు చూపించను. శభాస్రా తల్లి, నువ్వు నా బిడ్డ అనిపించావు. ఏంటే
నీ తోక రాలేదా? లేదే, తిట్టేసరికి వెళ్ళిపోయాడు. ఏం చేపట్టుకున్నాడా? చెయ్యా, నా పేరు పెట్టి పిలవడానికి కూడా భయం. అది భయం కాదే, ప్రేమ. నీ చిన్నప్పటి నుంచి నీ వెనక్కి తిరుగుతున్నాడు గానీ ఏ రోజు తప్పుగా చూడలేదే. ఇదే సిటీలో అయితే ఐ లవ్ యూ చెప్తారు, అదంటే ఫిజికల్ గా మూవ్ అవుదామంటారే. అమ్మాయిల్లో మంచోళ్ళు ఎలా దొరకరో అబ్బాయిల్లో కూడా మంచోళ్ళు దొరకరు రమ్య. ఆగవే, ఇప్పుడు వచ్చేస్తా. అశోక్, గేలం వేసానండి. ఎప్పుడు తప్పుగానే ఆలోచిస్తారు. సరే సరే, నీకు చెప్పాలి. మీ నాన్నగారు ఉన్నారనే కదా నన్ను అలా అన్నారు. ఎలా చెప్పావు? నాకు మీకన్నా మీ మనసు బాగా తెలుసు. అమలు, నీకు 3 రోజుల్లో పెళ్లి చూపులు. చదువు పూర్తవకుండా పెళ్ళేంటండి? నువ్వు చదువుకున్నావా? మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక. నాకు అప్పుడు పెళ్లి ఇష్టం లేదు నాన్న. నన్నేమైనా ప్రేమిస్తున్నావా? ఒరే ముసలోడా, గట్టిగా అరిచానంటే గుండె ఆగిపోతే చెప్తున్నా. నీకు ఇప్పుడు పెళ్లి చేస్తేనే మంచిది. కావాలంటే అల్లుడితో మాట్లాడతా, నీకు డిగ్రీ కంప్లీట్ చేయించమని. లేదనుకో చదివాక జాబ్ అంటావు, సిటీ అంటావు, ఒంటరిగా ఉంటావు, ఎవడో కుర్రని ఇంటికి తెస్తావు. 6 జిల్లాల అందగాడు, మనోళ్ళలోనే స్టైలిష్ మ్యాన్. ఓ మనోళ్ళేనా? ఎంఆర్ ఆఫీస్ లో జాబ్, పేరు నవీన్. మీరేమైనా అమ్మాయితో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా కళ్ళు తిరిగాయా? ఇదే ఫస్ట్ టైం అంకుల్. పెళ్లి కొడుకు నేనేం చెప్పలేదా మీ నాన్న? చెప్పారు. తెలిసే అన్నదన్నమాట. పెళ్ళయ్యాక అందరితోనే నీకు ఆంటీ అనిపిస్తా, అప్పుడు దోలు తీరుతుంది. పక్కకెళ్ళి మాట్లాడుకోండి. అమ్ముంటేనే వస్తా, కొంతసేపు నోరు మూసుకొని ఉంటే. పెళ్ళయ్యాక అత్తారింటి కూడా తీసుకొస్తారా? మా ఆవిడ ఆల్రెడీ అత్తరింట్లోనే ఉందల్లు. రమ్య, పక్కకెళ్ళి మాట్లాడొచ్చే. పెళ్లి మీద మీ అభిప్రాయం? జీవితంలో ఎప్పుడు చేసుకోకూడదు. పెళ్లి అయిపోయాక మీ అభిప్రాయం? వచ్చినోడిని టార్చర్ పెట్టాలి. నాకు ఈ పెళ్లి ఓకే. ఎందుకు? నేను ఇప్పటి వరకు చూసిన అమ్మాయిలందరూ చంపేస్తా అన్నారు, నువ్వు మాత్రమే టార్చర్ పెడతా అన్నావు. నాకు ఈ పెళ్లి ఓకే. నాకు ఈ పెళ్లి ఓకే. మావయ్య, నాకు రమ్య నచ్చింది. బాయ్ రమ్య. నా కూతురు నచ్చపోవడమా? తొందరలోనే మొత్తం పెట్టేద్దాం వాళ్ళు. నాకైతే 10-12 పెళ్లి చూపులు అయ్యే, నువ్వైతే మొదటి పెళ్లి చూపులకే నచ్చేసావు. నాకు నచ్చాడో లేదని అడగరేంటమ్మా? వాడెవడో కూడా మనకు తెలియదు, వాడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నాకు ఇవ్వలేదు. ఇదే ప్రశ్న నేను మా నాన్నకి అడిగాను. చెప్పింది వినకపోతే నా కాలు చేతులు విరక్కొడతా అన్నాడు. నీ పెళ్లి కోసం అడిగితే అదే మాట ఇప్పుడు మీ నాన్న నాకంటున్నారు. హే రామ్స్, వాట్ హ్యాపెండ్? ఇట్స్ ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అశోక్ వస్తాడని. అయితే వాడిని వెనక్కి తిరగట్లేదన్నమాట, నువ్వే వాడిని తిప్పించుకుంటున్నావు. రే, నాకు పెళ్లి కుదిరింది. నువ్వెందుకురా మా క్యాస్ట్ లో పుట్టలేదు? ఏంట్రా అన్న, ఈ దున్ని ఎలా హ్యాండ్ ఇచ్చింది? ఇది చేసింది మనోళ్ళు కాదనుకుంటా, అందుకే హ్యాండ్ ఇచ్చింది. రే, పదరా హాస్పిటల్ కి తీసుకెళ్దాం. ఇంతకే మనోళ్ళ పాపేనా? అరే, మన చిన్న తాత మనవరాలరా. చిన్ని చిన్ని, ఒక నిమిషం ఆగండి. కళ్ళు తిరిగి పడిపోయింది. థ్యాంక్స్ అండి, దేవుళ్ళ వచ్చారు. దేవుడిని ఇంటికి తీసుకుని వెళ్దాం ఆ చెల్లి. ప్లీజ్ రండి. టీ తీసుకో బాబు. రే, నువ్వు సుప్పటి కొడుకు కదా? అవునండి. వీడు బీసీ కాలనీ కుర్రాడు. వద్దు, ఏం చేయొద్దు. నీ కులం ఏంటి తెలిసి కూడా మా ఇంట్లో అడుగు పెడతారా? రే, కత్తెందుకోరా, ఇది కాళ్ళు నరికేద్దాం. నాన్న తను మన చిన్ని ప్రాణాలు కాపాడాడని ఇంటికి పిలిచాము. నువ్వు నరుకుతావా, నన్ను నరికేమంటావా? రే, ఆగరా బాబు, నువ్వు వెళ్ళిపో. ఇంకెప్పుడు మా గడప వైపు రాకు. పోరా, నా మనసు మారేలే, పో. చెప్పులు తీసి నడవరా.
బీసీ వాడైతే ఏమైంది, ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ అయితే ఏంటి, మనిషే కదా నాన్న. కుడి చేయికి ఎడం చేయికి తేడా తెలీదా నీకు? మనిషికి 2 చేతులు ఇంపార్టెంటే. నేను చెప్పినప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి. అది నా విధిరా.